బజ్బాల్ ఇంగ్లాండ్ జట్టు టెస్టు మ్యాచ్ ఆడుతుందంటే చాలు ఎక్కువగా వినపడే పదం ఇదే. దూకుడుగా ఆడడమే బజ్బాల్ కాన్సెప్ట్. ఇంతకు మించి మరొకటి లేదు. టెస్టు మ్యాచ్ కదా, 5 రోజులు తీరిగ్గా ఆడదామన్న ఆలోచన ఉండదు. పరిమిత ఓవర్ల ఫార్మేట్ అయినా కూడా వన్డే టీ20 తరహాల్లో ధనాధన్ మెరుపులు ఉంటాయి. బౌలింగ్ శైలి అలాగే ఉంటుంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కులాం ఇంగ్లాండ్ జట్టుకు హెడ్ కోచ్ గా ఎంపికయ్యాక ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా సరే ఫలితంతో సంబంధం లేకుండా ఇప్పటి వరకు అదే తరహా ఆట తీరును కొనసాగింది. భారత్ తో టెస్టు సిరీస్ కు ముందు ఇదే విధానాన్ని ఫాలో అవుతామని చెప్పి తొలి టెస్టు గెలిచి చూపించారు. సిరీస్ మొత్తం ఇదే తరహా దూకుడు ప్రదర్శిస్తామని, అసలు భయపడమని ఇప్పటికే కోచ్ మెక్కులాం చెప్పుకొచ్చాడు. ఇక వైజాగ్ లో జరగబోయే రెండో టెస్టుకు భారత్ పై 4 స్పిన్నర్లతో బరిలోకి దిగుతామని ధీమా వ్యక్తం చేశాడు. అయితే ఈ బజ్బాల్ కు అసలు కారణం వెనుక ధోని ఉన్నాడని స్టోక్స్ అన్నాడు. గతంలో నేను పూణే వారియర్స్ తరపున ఆడాను. ఆ జట్టుకు ధోని కెప్టెన్ గా, స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్ గా ఉన్నారు. వీరిద్దరి మధ్య చక్కని అనుబంధం ఉంది. చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కలిసికట్టుగా తీసుకుంటూ జట్టు విజయం కోసం మారాట పడతారు. నేను మెక్కులం కూడా ఆ ఇద్దరులాగే ఉండాలని ప్రయత్నిస్తాం. మేమిద్దరం ఎప్పుడు వారినే ఫాలో అవుతూ ఉంటాం అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు. కాగా 5 టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్ పై తొలి టెస్టులో గెలిచిన ఇంగ్లాండ్ ఫుల్ జోష్ లో ఉంది. మరోవైపు ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు రాహుల్, జడేజా రూపంలో 2 స్టార్ ప్లేయర్లు దూరం అవడం, అలాగే రెండో టెస్టు కూడా విరాట్ కోహ్లీ దూరం అవడం తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. ఫిబ్రవరి 2వ తేదీన వైజాగ్ లో ఈ రెండవ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాయి.